తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దాంతోపాటు 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఒకప్పుడు గులాబీ పార్టీకి మంచి పట్టు ఉన్న ప్రాంతంగా ఉన్న పేరుగాంచిన ఈ ప్రాంతంలో జరగనున్న ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. ఇవన్నీ కూడా 3rd నుంచి బిగిన్ అవుతూనే ఉన్నాయి. నోటిఫికేషన్ కూడా 3rd ఫిబ్రవరి ఇస్తున్నారు. 27 ఫిబ్రవరి రోజు ఎన్నిక ఉన్నది. మరి ఆల్మోస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని భావిస్తున్నాను. ఏది ఏమైనా ఇప్పటికే నేను మా నెట్వర్క్ అంతా కూడా మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో మా వాళ్ళందరూ ఫుల్ టైం మరి కార్యకర్తలు అక్కడ ఉండి ఉన్నారు. దట్టు వాళ్ళు బాగా ఈ 4 నెలల నుంచి అక్కడ వారితో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా జర్నీ చేసే వాళ్ళకైతే అది ప్రాబ్లం, కానీ మరి నేనైతే ఆల్రెడీ కనెక్టెడ్లో ఉన్నాను కాబట్టి మిగిలి ఉన్న 26 రోజులు కూడా సీరియస్గా వర్క్ చేస్తూ భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో నేను ఉన్నాను. ఇప్పుడు నేను గెలిచిస్తే అది నో డౌట్ ఇట్ ఆల్ ఇది నిరుద్యోగులకు అంకితం చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం ఒక 10-12 సంవత్సరాల నుంచి ఎప్పుడో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని ఎప్పుడు నోటిఫికేషన్లు పడతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఒక సీరియస్ ఆస్పిరేషన్. అంటే గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే ఏది అనేది కాదు, కానీ నేను కూడా కొట్టగలను అని చెప్పేసి. సో వారందరికీ అండగా ఉండాలి. వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇప్పటికే 50,000 పైచిలుగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. నో డౌట్ ఇంకా లక్షల ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఇస్తుంది అన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ విషయంలో ఓటర్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, గ్రాడ్యుయేట్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓటర్ థింకింగ్ డిఫరెంట్, అట్లాగే అసెంబ్లీ అప్పుడు ఒక థింకింగ్ డిఫరెంట్గా ఉండే. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి విద్యావేత్త, తర్వాత ఈజీగా అర్థం చేసుకునే మనిషి, తర్వాత మన మధ్యలో ఉండే మనిషి ఎవరున్నారు అనేది ఓటర్ గ్రాడ్యుయేట్ తప్పకుండా చూస్తాడు. చాలామంది పోటీదారులు ఉన్న ఈ 4